మనం ఎప్పుడైనా ఆలోచించామా? పుస్తకాల్లో చదివే ఒక కోట గురించి, నిజంగా ఆ కోట గోడలను మన చేతులతో తాకడానికి మధ్య ఎంత తేడా ఉంటుందో అని? తరగతి గదిలో నేర్చుకునే పాఠాలకి, నిజ జీవితంలో పొందే అనుభవాలకి మధ్య వారధి వేసే ఒక అద్భుతమైన ప్రయాణం ఉంది. అదే క్షేత్ర పర్యటన. రండి, ఈ విజ్ఞానయాత్రలోకి కలిసి అడుగుపెడదాం. అయితే మన ప్రయాణం మొదలుపెట్టే ముందు ఒక చాలా ముఖ్యమైన విషయం. ఈ విశ్లేషణ చివర్లో పరీక్షలకు ఖచ్చితంగా ఉపయోగపడే 5 కీలకమైన 10 మార్కుల ప్రశ్నలను నేను పంచుకోబోతున్నాను. కాబట్టి ప్రతి అంశాన్ని చాలా శ్రద్ధగా వినండి, ఏదీ వదిలిపెట్టొద్దు. సరే, మన విద్యా ప్రయాణంలో మొదటి అడుగు వేద్దాం. అదేంటంటే, తరగతి గది అనే 4 గోడల హద్దులను దాటి బయటకు రావడం. పుస్తకాల్లో నిర్జీవంగా ఉండే అక్షరాలకు నిజ ప్రపంచంలో ప్రాణం పోయడం. ఆ అన్వేషణే ఈ ప్రయాణంలోని అసలైన పాఠం. అసలు ఈ క్షేత్ర పర్యటన అంటే ఏమిటి? చాలా సింపుల్గా చెప్పాలంటే, మనం థియరీగా నేర్చుకున్న విషయాలను ప్రాక్టికల్గా ఎలా ఉన్నాయో మన కళ్లతో చూసి అనుభవించి తెలుసుకోవడం. ఉదాహరణకి, చరిత్ర పుస్తకంలో చార్మినార్ గురించి చదవడం వేరు, అక్కడికి వెళ్ళి దాన్ని తాకి దాని నిర్మాణాన్ని పరిశీలించడం వేరు. అంటే ఇది మన జ్ఞానానికి వాస్తవానికి మధ్య ఉన్న దూరాన్ని పూర్తిగా చెరిపేస్తుంది. మంచి ప్రశ్న కదూ! క్లాస్ రూంలో హాయిగా కూర్చుని పాఠాలు వినొచ్చు కదా, మరి ఇంత శ్రమపడి బయటకు వెళ్లడం దేనికి? అంటే ఈ ప్రయాణం కేవలం కొత్త ప్రదేశాలను చూపించడం మాత్రమే కాదు, మన ఆలోచనా సరళిని, ప్రపంచాన్ని మనం చూసే దృష్టిని కూడా పూర్తిగా మార్చేస్తుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. మొదటిది అనుభవాత్మక అభ్యాసం. ఒక విషయం గురించి 100 సార్లు చదవడం కన్నా ఒక్కసారి మన కళ్లతో చూడటం ఎంతో ప్రభావవంతం. ఎందుకంటే మనమేదైనా విషయాన్ని స్వయంగా చూసి, తాకి, అనుభూతి చెందినప్పుడు అది మన మెదడులో శాశ్వతంగా ముద్రించుకుపోతుంది. ఒక మాటలో చెప్పాలంటే, విన్నది మర్చిపోతాం, చదివింది గుర్తుండొచ్చు, కానీ అనుభవించింది మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం. రెండవది లోతైన అవగాహన. పుస్తకంలో ఒక ఫోటో చూసినప్పుడు అది కేవలం ఒక చిత్రం. అదే ఒక వస్తువును మన ముందు ప్రత్యక్షంగా చూసినప్పుడు దాని పరిమాణం, దాని నిర్మాణం, దాని పనితీరు, ఇలా ఒక పూర్తి త్రిమితీయ దృక్కోణం మనకు అర్థమవుతుంది. అప్పుడే మనలో ఆ అంశం పట్ల అసలైన ఆసక్తి, ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనే తపన మొదలవుతుంది. మూడవది, ఇది చాలా ముఖ్యం, సామాజిక అభివృద్ధి. మనం ఫీల్డ్ ట్రిప్స్కి ఒంటరిగా వెళ్ళం కదా, మన స్నేహితులతో, మన క్లాస్మేట్స్తో కలిసి ఒక బృందంగా వెళ్తాం. ఆ ప్రయాణంలో మనకు తెలియకుండానే ఒకరికొకరు సాయం చేసుకోవడం, అందరూ కలిసి ఒక పనిని పూర్తి చేయడం, కొన్నిసార్లు నాయకత్వం వహించడం, ఇలాంటి ఎన్నో సామాజిక నైపుణ్యాలు అలవడతాయి. ఇవి క్లాస్రూమ్ పాఠాల్లో ఎప్పటికీ నేర్చుకోలేం. ఇక నాలుగోది, మన భవిష్యత్తుకు సంబంధించింది. అదే వృత్తిపరమైన దృక్కోణం. ఇప్పుడు మనం ఒక కోర్స్ చదువుతున్నాం, సరే, కానీ ఈ చదువు పూర్తయ్యాక ఎలాంటి ఉద్యోగాలుంటాయి? మన చదువు బయట ప్రపంచంలో ఎలా ఉపయోగపడుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మనం ఆయా పరిశ్రమలను, కార్యాలయాలను సందర్శించాలి. అప్పుడే మన కెరియర్ మీద ఒక స్పష్టత వస్తుంది, సరైన లక్ష్యాలను నిర్దేశించుకోగలుగుతాం. సరే, క్షేత్ర పర్యటన వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయని అర్థమయింది కదా, కానీ ఏ ప్రయాణమైనా అనుకున్నట్టుగా విజయవంతం కావాలంటే దానికి ఒక పక్కా ప్రణాళిక ఉండాలి. లేకపోతే అది కేవలం ఒక సరదా యాత్రగా మిగిలిపోతుంది. అలా కాకుండా ఒక మంచి విద్యానుభవంగా మార్చాలంటే ఏం చెయ్యాలో ఇప్పుడు చూద్దాం. ఒక క్షేత్ర పర్యటన విజయవంతం కావాలంటే ప్రధానంగా 3 దశలుంటాయి. మొదటిది ప్రయాణానికి వెళ్లకముందు చేసే ప్రణాళిక. రెండవది ప్రయాణ సమయంలో చేసే నిర్వహణ. ఇక మూడవది చాలామంది పట్టించుకోనిది, ప్రయాణం ముగించుకుని వచ్చాక చేసే సమీక్ష. ఈ 3 దశలను సరిగ్గా పాటిస్తేనే ఆ పర్యటనకు ఒక అర్థముంటుంది. అన్ని ప్రణాళికల కన్నా, అన్నింటికన్నా అత్యంత ముఖ్యమైనది భద్రత. అనుకోని పరిస్థితుల కోసం ఒక ఎమర్జెన్సీ ప్లాన్, ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. అందరి కాంటాక్ట్ నంబర్లో అందుబాటులో ఉండాలి. వెళ్లే ముందు వాతావరణం ఎలా ఉందో చూసుకోవాలి. ఇంకా ముఖ్యంగా ఎప్పటికప్పుడు అందరూ ఉన్నారో లేదో లెక్కించుకుంటూ ఉండాలి. గుర్తుంచుకోండి, విజ్ఞానం ఎంత ముఖ్యమో భద్రతగా తిరిగి రావడం అంతకన్నా ముఖ్యం. ఈ విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదు. అయితే ప్రతి ప్రయాణంలో కొన్ని అడ్డంకులు సహజం. క్షేత్ర పర్యటనల వల్ల ఇన్ని ప్రయోజనాలున్నా వాటిని నిర్వహించడంలో కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతాయి. మరి అవేంటో
వాటికి పరిష్కారాలేమైనా ఉన్నాయో చూద్దాం. ఇందులో ప్రధానంగా 4 అడ్డంకులుంటాయి. మొదటిది డబ్బు. ప్రయాణ ఖర్చులు అందరూ భరించలేకపోవచ్చు. రెండవది సమయం. సిలబస్ పూర్తి చేయాల్సిన సమయంలో ట్రిప్కి వెళ్తే తరగతులు నష్టపోతాం. మూడవది ఇందాక మనం మాట్లాడుకున్నట్టే భద్రతా సమస్యలు. ఎప్పుడూ ఒక చిన్న రిస్క్ ఉంటుంది. ఇక చివరిది సరైన లక్ష్యం లేకపోతే విజ్ఞానయాత్ర కాస్త విహారయాత్రగా మిగిలిపోయే ప్రమాదముంది. మరి ఈ సవాళ్లన్నింటినీ చూసి అసలు క్షేత్ర పర్యటనలే వద్దు అనుకోవాలా? అవసరం లేదు. ఎందుకంటే మన ఆధునిక సాంకేతికత దీనికి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపిస్తోంది. అదేంటో తెలుసా? ఆ ప్రత్యామ్నాయమే వర్చువల్ పర్యటన. చూడండి, భౌతిక పర్యటనతో పోలిస్తే వర్చువల్ పర్యటనలో ఖర్చు చాలా తక్కువ. ప్రమాదమనే మాటే ఉండదు. మన క్లాస్ రూంలో కూర్చునే అమెజాన్ అడవుల్లోకైనా వెళ్లొచ్చు, అంతరిక్షంలోకైనా ప్రయాణించవచ్చు. కానీ ఒక్కటే లోపం. ఒక ప్రదేశానికి నిజంగా వెళ్ళినప్పుడు కలిగే అనుభూతి, అక్కడి గాలిని పీల్చిన అనుభవం అదిందులో పరిమితం. కాబట్టి రెండింటికీ వాటివాటి ప్రయోజనాలు, పరిమితులు ఉన్నాయి. సరే, మన విజ్ఞానయాత్ర చివరి అంకానికి చేరుకుంది. ఇక ఇప్పుడు నేను మొదట్లో హామీ ఇచ్చినట్టుగా మన పరీక్షల కోసం అత్యంత ముఖ్యమైన ప్రశ్నలేమిటో చూసేద్దాం. వెళ్లే ముందు ఈ ఒక్క మాట గుర్తుంచుకుందాం. పుస్తకాలలోని అక్షరాలకు అనుభవం ప్రాణం పోస్తుంది. అంటే అనుభవం లేని చదువు నిర్జీవం. ఈ రెండూ కలిసినప్పుడే అసలైన జ్ఞానం మన సొంతమవుతుంది. అందుకే క్షేత్ర పర్యటనలు ప్రతి విద్యార్థి జీవితంలో అంత కీలకమైనవి. సరే, ఇప్పుడు ఈ 5 ముఖ్యమైన 10 మార్కుల ప్రశ్నలను చూద్దాం. మొదటిది, క్షేత్ర పర్యటనను నిర్వచించి దాని ప్రాముఖ్యతను ఉదాహరణలతో వివరించండి. రెండవది, విజయవంతమైన క్షేత్ర పర్యటన కోసం ప్రణాళిక, నిర్వహణ, సమీక్ష దశలను వివరించండి. మూడవది, క్షేత్ర పర్యటనలో ఎదురయ్యే సవాళ్లు ఏమిటి, వాటిని ఎలా అధిగమించవచ్చు? నాల్గవది, భౌతిక, వర్చువల్ క్షేత్ర పర్యటనల మధ్య తేడాలు, వాటి ప్రయోజనాలు, పరిమితులను తెలపండి. ఇక ఐదవది, క్షేత్ర పర్యటనలో తీసుకోవలసిన ముఖ్యమైన భద్రతా జాగ్రత్తలను వివరించండి. ఈ ప్రశ్నలకు సమాధానాలు సిద్ధం చేసుకుంటే మీరు పరీక్షలలో తప్పకుండా మంచి మార్కులు సాధిస్తారు. ఈ విశ్లేషణ మీ అందరికీ ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మీ పరీక్షలకు ఆల్ ద బెస్ట్.